శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఇందాక మనం కనుక చూసినట్లయితే కనుక ప్రొగసర నక్షత్రం మిగతా పాదములు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం మొదటి 2 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి అధిపతి బుధుడై ఉన్నాడు. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నదో మనం తెలుసుకుందాం. జూన్ నెలకు వచ్చేటప్పటికల్లా వీరికి గత నెలల్లో పోలిస్తే జూన్ నెలలో వీరి యొక్క మాట తీరు, వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క హ్యూమర్ అంటే హాస్య చతురత వలన వీరు సమాజంలో, అలానే వారు చేసినటువంటి కార్యస్థలాలలో ఎక్కడైనా సరే వీరు ఎక్కడుంటే, మిథున రాశి వారు జూన్ నెలలో ఎక్కడుంటే అక్కడ వారు తల్లో నాలుగులాగా అందరి చేత గౌరవించబడతారు. అలానే మిథున రాశి వారు జూన్ నెలకు సంబంధించి ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారికి తగినంత గుర్తింపు, ఆదాయము లభిస్తుంది. అలానే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, అలానే ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిథున రాశి వారికి జూన్ నెలలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. వీరు ఇప్పటి వరకు ఒక రకంగా జూన్ నెలలో ఒక రకంగా ఉన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. జూన్ నెలలో ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు, లాభం, అలానే ప్రశాంతమైనటువంటి వాతావరణం వారు కార్యస్థలంలో ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి రెండో వైపు కనుక మనం గమనించినట్లయితే కనుక మిథున రాశి వారికి ఎక్కడైతే వీరి అందరికీ సమాజంలో గుర్తింపు లభిస్తుంటుందో అదే సమయంలో కుటుంబ సౌఖ్యం కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కలహాలు భార్యాభర్తల మధ్య రావటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఒకలాంటి స్తబ్దమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ వారు అనుకున్నది సాధించడానికి ఎంతో శ్రమిస్తున్నప్పటికీ కూడా తగినన్ని అవకాశాలు రాకపోవడం చేతన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ ఇబ్బందిని బయటికి చెప్పినా సరే తగినంత సపోర్టు కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, ఇతరత్ర వర్గాల నుంచి కూడా వారికి అందకపోవడం చేతన వీరు అనుకున్న విధానంగా అనుకున్నటువంటి పనిని వారు చేయలేకపోవడం అనేటటువంటిది మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నది. అయితే ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నారో వారికి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జూన్ నెలలో కొంచెం మంచి లాభాలు గడించడానికి అవకాశం ఉన్నది. అయితే లాభాలతో పాటుగా ఆకస్మిక ధన వ్యయం అంటే అనుకున్నటువంటి ఖర్చులు వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా వీరి కొంత ఒత్తిడికి గురవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి జూన్ నెల అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. కాబట్టి దీని నుంచి బయటికి రావడానికి మిథున రాశి వారు తగినంత సమయాన్ని వారు ప్రతిరోజు కూడా వారి కోసం కేటాయించుకుంటూ చక్కటి భగవన్నామ స్మరణ చేస్తూ మిథున రాశి వారు ఈ యొక్క జూన్ నెలలో వారి యొక్క ప్రవర్తన నియమావళిని సరిచేసుకుంటూ కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిందిగా సూచిస్తూ మిథున రాశి వారు మరిన్ని ఫలితాలు పొందడానికి పరిహారాలు తెలుసుకోవలసిందిగా తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అలానే తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడం కొరకు వీరు చేయవలసినటువంటి పరిహారం బుధవారం రోజున వీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం కానీ ఏవైనా పర్వాలేదు, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆరాధన వీరు చేయటం. రామాలయంలో రామచంద్రమూర్తికి బుధవారం రోజున తులసీ దళములతోటి అర్చన చేయించుకోవటం లేదా రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం ద్వారా మిథున రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ యొక్క జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది.
శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, అట్లానే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిగా మనందరికీ తెలుసు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకి కారకుడు అవుతున్నాడు. ఈ మనస్సుకు కారకుడైన చంద్రుడు ఈ కర్కాటక రాశిలో ఉండేటటువంటి వారి అందరి యొక్క మనస్సుల మీద ప్రభావాన్ని సూచిస్తున్నాడు. అలానే జూన్ నెలకు సంబంధించినంత వరకు కర్కాటక రాశిలో ఒక అద్భుతం జరగబోతున్నది. అదేమిటంటే కనుక గురుడు ఎవరైతే జాతకానికి ప్రప్రథమంగా అన్ని రకాల యోగములను కలగజేసినటువంటి గురుడు ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం గోచారవశాత్తు కర్కాటకంలోకి ప్రవేశించబోతూ ఉన్నది. తద్వారా ఉచ్చస్థితిలోకి గురుడు యొక్క ప్రవేశం చేతన కర్కాటక రాశి వారు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే ఉండేటటువంటి ఆరోగ్య సంబంధ అంశాలలో మంచి ఆరోగ్యాన్ని వీరు పొందగలుగుతారు. అలానే మంచి ధనాన్ని వీరు సముపార్జన చేసుకొని చక్కటి ధనలాభాన్ని వీరు పొందగలుగుతారు. అలానే మంచి శ్రేయస్సుని, అలానే పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి తగినంత గుర్తింపు గత నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో వీరు మంచి గుర్తింపుని సాధిస్తారు. తద్వారా ఆశావాహ దృక్పథాన్ని, అలా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గత నెలలతో పోలిస్తే వీరు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ యొక్క మానసిక ఒత్తిడులన్నీ కూడా జూన్ నెలలో తొలగిపోయి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, ఆశావాహ దృక్పథంతో వీరు ఉంటూ వీరి చుట్టూతో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వీరు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీతో ప్రభావితం చేసి మంచి సత్ఫలితాలను పొందగలిగేలాగా వీరి యొక్క నైపుణ్యాలన్నీ కూడా జూన్ నెలలో మెరుగుపడతాయి. ఆ క్రమంగా చూస్తే ఎవరైతే టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి ఫలితాలను జూన్ నెలలో సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి నాయకులుగా వారిని పై స్థాయి వాళ్ళు గుర్తించినటువంటి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఎవరైతే ఎదుగుతూ ఉన్నటువంటి నాయకులుగా ఎదగాలి, నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవాలి అనుకున్నటువంటి వారందరూ కూడా జూన్ నెలలో ఆ దిశగా వారి యొక్క ప్రయాణం ఉంటుంది. అలాంటి లక్షణాలన్నీ కూడా పుణికి పుచ్చుకొని తద్వారా దానికి సంబంధించినటువంటి షైన్ అవుతూ వీరు జూన్ నెలలో మంచి నాయకులుగా గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద గత నెల అన్ని నెలలతో కూడా పోలిస్తే జూన్ నెలకు వచ్చినప్పటికల్లా కర్కాటక రాశి వారు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని వీరు జూన్ నెలలో పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా వారు ఇప్పటి వరకు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధిస్తూ మంచి సీట్లు కాలేజీల్లో అవుతే కనుక మంచి సీట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క తరగతుల్లో మంచి గుర్తింపు లభిస్తూ ఉన్నది. అట్లానే వీరు నూతన వస్త్రములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మొత్తం మీద జూన్ నెల చూస్తే గనక ఎప్పటి వరకు ఉన్నది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఉన్నది ఇంకొక లెక్క అన్నట్టుగా ఉంటుంది జూన్ నెల వరకు కూడా. కాబట్టి జూన్ నెలలో కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్త వహించి ఈ వచ్చినటువంటి ఒక్కసారి వరదలాగా వచ్చినటువంటి శుభ ఫలితాలన్నింటినీ కూడా వారు ఛానలైజ్ చేసుకొని ఒక క్రమ పద్ధతిగా వాటిని అమర్చుకున్నట్లయితే కనుక జూన్ చివరికి వచ్చినప్పటికల్లా జీవితంలో వారైతే అనుకున్నట్టు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి తొలిమెట్టుగా ఈ యొక్క జూన్ నెల ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ ఆ రకంగా కర్కాటక రాశి వారందరూ కూడా మంచి ప్రయాణాన్ని, మంచి ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.